నమస్తే. బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు అధిక మొత్తంలో నష్టపోయి సుమారు 1000 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కేసులు ఎవరి మీద పెట్టారంటే, దీన్ని ప్రమోషన్ చేసిన సినీ తారాలు ప్రకాష్ రాజ్, తర్వాత విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, దగ్గుబాటి రానా, వీరితో పాటు చిన్న చిన్న యూట్యూబర్స్, యాంకర్స్, వీళ్ళంతా ప్రమోషన్ చేసిన వాళ్ళే. వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. హర్ష సాయి, శ్రీముఖి, టేస్టీ తేజ, శ్రీ హనుమంతు, రీతు చౌదరి, విష్ణుప్రియ, వర్షిని, నయని పవని, యాంకర్ శ్యామల, ఇలాంటి చాలా మంది మీద కేసులు నమోదయ్యాయి. వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు వివరణ ఇవ్వడం కూడా కొంతమంది జరుగుతుంది. కొంతమంది ఏమో పారిపోయారు, అంటే అధికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు. దానిలో హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళ పాత్ర చాలా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి వీళ్ళు దుబాయ్కి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ యాప్స్? వీళ్ళ మీద ఇప్పుడు చాలామంది అంటే ఈ మధ్యలో వీళ్ళు ప్రముఖులు కూడా, వీరే కాదండి, బాలీవుడ్ ప్రముఖులు కూడా, షారూఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ఇలాంటి వాళ్ళు కూడా ఈ యాప్స్కు ప్రమోషన్ చేయడం జరిగింది. అసలు ఏంటిది? దీన్ని కొంచెం లోతుగా మనం చూసుకోవాలండి. ఇది మన మీద బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు నాన్ వేషి అని ఒక యూట్యూబర్, మీరు చూసింటారు కూడా, అతను ప్రపంచ యాత్రికుడిగా వీడియోలు చేస్తుంటాడు. అలాంటి నాన్ వేషి అనే అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో ఇవి మోసము, ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి పూర్తి మోసము, దీనిలో ఎవరు పాల్గొన్నా అందరూ నష్టపోతారు, ఆ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు, ఎటు చూసినా వాళ్ళకే లాభం వస్తుంది, తొలుత మనకేదో లాభం వచ్చినట్లు వాళ్ళు భ్రమలు కల్పిస్తారు, చిన్న మొత్తంలో 2000, 5000, 3000 మనకు లాభం వచ్చినట్లు వాళ్ళు చూపిస్తారు, తర్వాత మనతో లక్షల రూపాయలు లబ్ధి పొందుతారు. ఇది అతను గగ్గోలు పెట్టాడు అతని వీడియోలలో. ఇది మోసం. దీనిలో సినీ సెలబ్రిటీలు కానీ, టీవీ యాంకర్స్ కానీ, యూట్యూబ్ సెలబ్రిటీలు కానీ ఎవ్వరు కూడా దీన్ని ప్రమోట్ చేయొద్దు, దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరణిస్తున్నారు. ఈ ఆపల బారిన పడి అప్పుల పాలైపోయి ఎవరికి చెప్పుకోలేక దిక్కుతోచని స్థితిలో వాళ్ళు మరణిస్తున్నారని చెప్పేసి నా అన్వేషి తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టడం, దానికి హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు కూడా చొరవ తీసుకొని చాలా ప్రాంతాల్లో కేసులు పెట్టేసి దీని మీద ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ ప్రముఖులను ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రో యాడ్స్ రూపకంగా ఈ యాప్ తీసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది, ఈ రమ్మీ గేమ్ ఆడితే మీకు డబ్బులు అధికంగా వస్తాయి, ఈ బెట్టింగ్ యాప్లో మీరు డబ్బులు సంపాదించండి, ఇలా. అంతెందుకంటే అల్లు అర్జున్ కానీ, తర్వాత బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ప్లాట్ఫామ్లో కానీ, అల్లు అర్జున్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఈ యాడ్స్ ఉన్నాయండి. ఇది వీళ్ళు వాళ్ళని కాదు, హైదరాబాద్ మెట్రో మీద కూడా చూడండి మీరు, ఇది 1x బ్యాట్ అనేది ఒక యాడ్ కనపడుతుంది. వాళ్ళు కూడా ఈ మధ్య మాకు తెలియదండి, ఇది ఇంత మోసమని మాకు తెలియదు, మేము తీసేస్తాం, ప్రతి వాళ్ళు ఇప్పుడు అదే మాట చెప్పడం. కానీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ, తర్వాత పెద్ద వాళ్ళు మేధావులు కదా, మేధావులు ఈ బెట్టింగ్ యాప్లకు ఎలా యాడ్స్ ఇస్తారు, యువతను ఎలా పెడదోవ ప్రకటిస్తారు? ఇప్పుడు మీరు యాడ్స్ చేస్తున్నారు అని చెప్పేసి యువత ఏమనుకుంటుంది? రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు కదా, దీనిలో డబ్బులు సంపాదించవచ్చు, ఈజీ మనీ సంపాదించవచ్చు, తొందరగా సంపాదించవచ్చు అనే ఉచ్చులో వీళ్ళు పడుతున్నారు. తల్లిదండ్రులతోనో డబ్బులు తీసుకోవడం, ఫ్రెండ్స్తోనో అప్పులు చేయడం, లేదంటే లోన్ యాప్ల ద్వారా అప్పులు చేయడం, ఇవన్నీ చేసి ఈ బెట్టింగ్ యాప్ల వాళ్లకు వలలో పడి మొత్తం పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీన్ని క్షుణ్ణంగా, చాలా మామూలు విషయం కాదండి, ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల పైబడి ఆదాయం వస్తుందంటే దీని ఎంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పక్కల కూడా చాలా మంది పిల్లలు ఉంటారు, మీ పిల్లలను కూడా గమనించండి, మీ చుట్టుముట్టు పక్కల పిల్లలను గమనించండి. ఎవరైనా సరే ఈ యాప్ల బారిన పడి ఇప్పుడు సెల్లులు ప్రతి ఒక్కరు వాడుతున్నారు, చిన్న 5 ఏళ్ల పిల్లల కానుంటి
పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుతున్నారు. ఈ దుర్మార్గమైన యాప్ల బారిన పడితే దయచేసి వాళ్ళను బయటికి తీసుకురండి. ఈ యాపులలో ఎవరాడినా రమ్మి, పెద్దవాళ్ళు రమ్మి కూడా ఆడుతుంటారు, పత్తాల ఆట ఆడినట్లు. అలాంటి యాప్లో ఆడినా కూడా సరే, ఎటు చూసినా యాప్ పెట్టిన వానికే లాభం పోతుంది, కానీ ఆడిన వాళ్ళకి మాత్రం కొద్దిగా ఫస్ట్ కొద్దిగా వచ్చినట్లు అనిపడుతుంది, చివరగా మాత్రం వాళ్ళకే లబ్ధి పొందేటట్లు ఉంటుంది. కాబట్టి ఈ యాప్లకు దూరంగా ఉండడమే బెటరు. ముఖ్యంగా యువత ఎవరైనా ఇలాంటి వ్యసనానికి బానిస అయి ఉంటే వాళ్ళను తక్షణమే ఈ బారి నుండి కాపాడుకోండి, మీ పిల్లలను కాపాడుకోండి. ఒకవేళ వాళ్ళను అట్లాగే వదిలేస్తే వాళ్ళు ఆత్మహత్యలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇలా చాలా మంది యువత జరుగుతుంది. కాబట్టి ఈ యాప్లకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇప్పుడు ఈ యాప్లు డిజైన్ చేసింది ఎట్లా అంటే, అక్కడ సాఫ్ట్వేర్ని ఎట్లా డిజైన్ చేస్తారంటే, ఎట్లా చూసినా వాళ్ళకే లబ్ధి. ఫస్ట్ ఒక వ్యక్తి దానిలో ఒక బెట్టింగ్ యాప్లో జాయిన్ అయితే ఒక 2,000, 5,000 అతనికి లాభం వచ్చినట్టు చూపిస్తారండి. అది కావాలనే చేయిస్తారు వాళ్ళు. అలా చేయించి తర్వాత లక్షలు దొబ్బేయడం. ఈ వ్యక్తి కూడా ఏమనుకుంటాడంటే, పోయిన డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, ఫస్ట్ 2,000 వచ్చినాయి కదా, 5,000 వచ్చినాయి కదా, ఇలా అనుకొని లక్షల రూపాయలు నాశనమైన వాళ్ళు ఉంటారు. 10 లక్షలు, 20 లక్షలు, 80 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, ఇలా కోట్ల రూపాయలు లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇలా కాంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే దీనిలో మీద ఇది డూప్లికేట్ అని తెలిసినప్పటి నుండి బహుటంగానే చెప్తున్నారు ప్రజలు కూడా, కొంతమంది యువత కూడా. నేను ఇన్ని లక్షలు లాస్ అయినా, నేను 1.5 కోటి లాస్ అయినా, 2 కోట్లు లాస్ అయినా, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవి నిజం అనుకోని నమ్మి వాళ్ళు కూడా ఆడినరు. తర్వాత ఇవి డూప్లికేట్, ఇది మేము మోసపోయినామని తెలిసి బహిర్గతంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ పక్కల ఎవరైనా యువత ఉన్నా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ యాప్ల జోలికి పోయి ఈ ఉచ్చులో పడ్డ వాళ్ళను దయచేసి బయటికి లాగండి. ముఖ్యంగా యువతను బయటికి లాగండి. వాళ్ళను వాళ్ళకు మోటివేట్ చేయండి. అసలు ఇవన్నీ డూప్లికేటు, దీనిలో ఎంత చేసినా కూడా వాళ్ళకే లబ్ధి, కానీ ఎవరికి ఎలాంటి లబ్ధి ఉండదని చెప్పేసి, మరి దీనికి పరిష్కారం ఎవరు? అసలు వీళ్ళను పట్టుకుంటున్నారు, ప్రమోషన్ చేసిన వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ అసలు ఓనర్లను మాత్రం ఇంతవరకు పట్టుకోలేదు. వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, పారిపోయారు. ఒక లెక్కలో చెప్పాలంటే ఈ యాప్లను క్రియేట్ చేయడము వేల కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళు. దీనివల్ల ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ యాప్ల విషయంలో, బెట్టింగ్ల విషయంలో నిషేధమే ఉంది. గత ప్రభుత్వము, అక్కడ ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ గారి ప్రభుత్వం, అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం, అప్పట్లో రెండిట్లో బ్యాన్ చేసింది. మన దగ్గర అసలు ఎలాంటి గేమ్లకు తావే లేదు. కానీ ఒక రాష్ట్రంలో బ్యాన్ అయ్యి ఇంకొక రాష్ట్రంలో దానికి పర్మిషన్లు ఉంటే దేశవ్యాప్తంగా ఈ యాప్లు రిలే అవుతుంటాయి కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిషేధిస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు.